Why not to 175 అంటున్నారు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాడు ఆయన, నేను ప్రజలకి మంచి చేశానని భావిస్తే, మీ కుటుంబాలకు మంచి జరిగిందని భావిస్తే, మీ ప్రాంతానికి మంచి జరిగిందని భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయొద్దని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏ తరగతుల వారు ఏం కావాలో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి డైరెక్ట్గా ప్రభుత్వం తీసుకెళ్ళింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి రాష్ట్రం జరుగుతుంది. మెడికల్ కాలేజీలు పెట్టనివ్వండి, లేకపోతే పోర్టులు తీసుకురానివ్వండి, జెట్టీలు తీసుకురానివ్వండి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఈ స్టేట్ టాప్ ఉంది, విద్యారంగంలో టాప్ ఉంది, ఆరోగ్యాన్ని పరిరక్షించే దాంట్లో టాప్ ఉంది. ఈ పారామీటర్స్ అన్నీ కూడా జిఎస్టీ ఇవన్నీ కూడా టాప్ ప్లేస్ ఉన్నాయి. కాబట్టి ప్రజలకి నేరుగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కొంత, డెవలప్మెంట్ కార్యక్రమం కొంత, వాళ్ళ పిల్లలకి మంచి చదువులు చెప్పే కార్యక్రమం ఇవన్నీ కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాటిస్ఫై అయ్యి నేను మంచి చేస్తున్నాను, ఇంతకన్నా ఈ ప్రభుత్వం ఈ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత మంచి చేయలేదు, కాబట్టి నేను ఈ ప్రాంతంలో కుప్పం ఒకే రకం చూస్తున్నాడు, పులివెందులు ఒకే రకం. కానీ అప్పు తేవడం బటన్ నొక్కటం ఇది తప్ప జగన్ ప్రభుత్వంలో ఏమీ లేదు అనే విమర్శను 5 ఏళ్ల నుంచి మీరు ఎదుర్కొంటున్నారు. ఈ ఎలక్షన్లో కూడా మీరు దాని మీదనే పోరాటం చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఆయనకు ఉన్నటువంటి 4 మీడియాలు, ఆయనకు తోడు ఆయన తోక పార్టీలు, పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహకరిస్తున్నటువంటి పార్టీలు. మేము మంచి చేస్తున్నాము అని చెప్పి మేము భావించి ఇవన్నీ కూడా ముందుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు చేస్తున్న సంసారం అవతలాడు చేస్తే వేపించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ పురంధరేశ్వర గారు ఏమంటుంది అప్పులు చేశారంటది. ఈ రాష్ట్రంలో నిబంధనల ప్రకారం అప్పు చేయకపోతే ఆడ ప్రభుత్వమే కదా ఉంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళు ఒప్పుకుంటారా? మాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయటం ఈ రాష్ట్రంలో ఫస్ట్ కాదు, గత ప్రభుత్వాలు అప్పులు చేసుకుంటానే వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. కానీ వేరే స్టేట్లో అప్పులు జరగట్లేదా? అప్పు చేసి దాన్ని సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత ఖర్చు పెట్టాం, వ్యవసాయానికి ఎంత ఖర్చు పెట్టాం, ఇవన్నీ నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం ఎక్కడన్నా గైడ్లైన్స్ కానీ ఆ నామ్స్ కానీ తప్పించి కనుక మనం ఖర్చు అప్పు చేస్తే మాట్లాడాలి. ఇవన్నీ ప్రతిపక్షాలు ఏడవలేక. అంటే అభివృద్ధి సంక్షేమం సమానంగా ఉండాలి, కానీ ఇక్కడ సంక్షేమం మాత్రం బటన్ నొక్కి 120 సార్లు బటన్ నొక్కి 2.5 లక్షల కోట్లు జనానికి డీబీటీలు ఇచ్చారు, కానీ అభివృద్ధి ఆ మాత్రం జరగట్లేదు. అంటే ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి జరగడం లేదు. మేము సచివాలయం కట్టాం, వాలంటీర్లకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, కానీ చదువుకున్న ప్రతి విద్యార్థికి కానీ నిరుద్యోగి బయటికి వెళ్తే ఉద్యోగం రావడం లేదు. ఏపీలో రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసేశారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం పరిపాలించడానికి ఆస్కారం లేనిది అనేది కదా. ఇప్పుడు 2 లక్షల మందికి 1,75,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాలంటీర్లు కాదు. ఆ వాలంటీర్లు 2 లక్షలు ఎక్స్ట్రా. సచివాలయాల్లో 1,75,000 ఆర్బీకేలు కానీ సచివాలయాల్లో కానీ 1,75,000 ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అవి కాక మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు పెట్టినటువంటి డిఎస్సీ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, వీటిలో 40,000 ఇచ్చారు. 2,25,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగం నియమించింది. అసలు గత ప్రభుత్వాలు 70 సంవత్సరాల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? 70 సంవత్సరాల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల. 5 సంవత్సరాల్లో 2 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తే ఇంకా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని చెబుతారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, తీర ప్రాంతం 940 కిలోమీటర్లు ఉంది కదా, ఎన్ని పోర్టులు కట్టాడు? ఈరోజు 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నాడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 2 పోర్టులు కట్టాడు. ఈ రాష్ట్రానికి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఐటీ పార్కులు కావచ్చు, లేకపోతే సోలార్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి.